హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ జాహ్నవి ఎవరు? జాహ్నవి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో అదోని గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి ఈ కందుల జాహ్నవి. తను అమెరికాలోని సియేటల్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతుంది. తను అక్కడికి ఎలా వెళ్ళింది అంటే 2021 సంవత్సరానికి గాను స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద బెంగళూరు నుంచి అమెరికాకి చదవడానికి వెళ్ళింది. ఈ సంవత్సరం 2026 డిసెంబర్కి గాను తన డిగ్రీ కూడా ఫినిష్ చేయబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే తన ఫ్యామిలీ ఎంత హోప్స్ పెట్టుకుంటారో ఈ సిచ్యువేషన్లో గత జనవరి నెల రోడ్డు దాటుతుండగా కెవిన్ డెన్ అనే పోలీస్ అధికారి ప్యాట్రోలింగ్ చేస్తూ ఆ వెహికల్తో తనను ఢీ కొట్టారు. తనను ఢీ కొట్టడంతో ఆ పర్సన్ జాహ్నవి కందుల 100 మీటర్ల దూరం ఎగిరి కింద పడి చనిపోయి ఉంది. అంటే ఇక్కడ పోలీసుల యొక్క నిర్లక్ష్యమా అంటే ప్యాట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టి చనిపోయింది అనేది మనం తెలుసుకున్నాం. ఆ ఏదైతే ప్యాట్రోలింగ్ జరుగుతుందో ఆ ప్లేస్లో 45 అంటే వేగ పరిమితి అనేది 45 కిలోమీటర్స్ మాత్రమే ఉండాలి. అలాంటి దాంట్లో 119 కిలోమీటర్ స్పీడ్తో ఆ వెహికల్ వచ్చి ఆ పర్సన్ గుద్దడంతో ఆ పర్సన్ అక్కడే చనిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె చనిపోయింది అని జీర్ణించుకునే సమయంలోనే పోలీస్ అధికారుల నుంచి ఇంకొక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో ఎలా అంటే ఆ పర్సన్ చులకన చేస్తూ అంటే చనిపోయిన పర్సన్ని చులకనగా మాట్లాడుతూ ఆ వీడియో రిలీజ్ అయింది. దీనిలో ఆ పెట్రోలింగ్ వెహికల్లో ఉన్నది 2 పర్సన్స్. ఒకటి కెవిన్, రెండోది డానియల్. ఈ 2 పర్సన్స్ ఆయన చనిపోయిన తర్వాత ఆ కారులోంచి దిగి గట్టిగా నవ్వుతూ అక్కడ చచ్చిపోయింది మామూలు వ్యక్తేలే, ఏముంది ఒక $11,000 చెక్కు రాస్తే సరిపోతుంది, ఆమెకు 26 ఏళ్ళు ఉంటాయేమో, విలువ తక్కువే అని చెప్పి ఆ పర్సన్ ఎవరైతే గుద్ది వచ్చినటువంటి పర్సన్ వెహికల్ నుంచి దిగి ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ చెప్పడం మన భారతదేశంలో నుంచి ఒక మహిళ చదువుకోవడానికి వెళ్ళిన మహిళకి సంరక్షణ లేకపోగా చనిపోయిన తర్వాత కూడా ఆ పర్సన్కి వాల్యూ లేకుండా ఎంత సింపుల్గా అంటే వాళ్ళు ఒక ఈవెన్ మన ఇన్సెక్ట్స్ చూసి అంటాం చూసాం, అదే లాజిక్లో వీళ్ళు ఈ పర్సన్ని అలా ట్రీట్ చేయడం చాలా బాధాకరం. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తను చనిపోయిందనే బాధతో పాటు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ విన్నప్పుడు అంటే కనీసం ఒక సాటి మనిషి చనిపోతే కన్సర్న్ లేకుండా ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. నార్మల్గా మనం అంటాం కదా సంస్కారం కూడా లేదా అనేది, ఇక్కడ బాగా వర్తిస్తుందేమో. డేవిడ్ అనే పర్సన్ కెవిన్కి నువ్వు రాంగ్గా వచ్చావు, నువ్వు ఫాస్ట్గా వచ్చావు, దానివల్ల అమ్మాయి చనిపోయింది అని. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. కెవిన్ డ్రైవ్ చేశాడు, ఆ పర్సన్ కాపాడడం కోసం మేము బాగానే వచ్చాము, ఆ పర్సన్ ఆపోజిట్లో రాంగ్గా రావడం వల్లే తను చనిపోయింది అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ సియేటల్ పోలీసులు ఆ యొక్క పర్సన్కి బాడీకి ఉన్నటువంటి మైక్లోనే ఈ వర్డ్స్ అన్ని ఉండడం వల్ల వీళ్ళే దీన్ని రివీల్ చేశారు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కాంపన్సేషన్ ఇస్తాము ఎక్సెట్రా అని. అంటే ఒక పర్సన్కి చచ్చిపోయిన తర్వాత కాంపన్సేషన్ ఇస్తే ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారా? సియేటల్ పోలీసులు మరి దీనికి ఏం చేస్తారనేది మనం వేచి చూద్దాం. అదేవిధంగా దీని గురించి మరిన్ని వివరాలు నేను డెఫినెట్గా మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంది లేదా సపోర్ట్ చేయాలంటే కనుక దీంట్లో కింద కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. నేను దీని గురించి నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు నేను అందిస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, క్రాంతి ఎన్ఎంశెట్టి.